శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. స్వామి హనుమ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి తీరానికి చేరుకున్నటువంటి ఘట్టం దగ్గర నిన్నటి ప్రసంగాన్ని ఆపుచేసి ఉన్నాను. మహర్షి అంటారు, ససాగరం దానవపన్నగాయుతం బలీన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరీచ మహోదధీస్తథా దదర్శలంకాం అమరావతీమివా అంటారు. ససాగరం దానవపన్నగాయుతం, ఆయన దాటినటువంటి సముద్రాన్ని వర్ణిస్తున్నారు. ఇప్పుడు సముద్రం దాటిపోయిన తరువాత చెప్తున్నమాట. అంతకుముందు సముద్రాన్ని వర్ణించారు. ఎటువంటి సముద్రాన్ని దాటారు అన్నదానికి సముద్రాన్ని ఎప్పుడైనా చెప్తే గాంభీర్యమునకు లోతుకు చెప్తారు. కానీ ఇక్కడ అంత లోతైన సముద్రాన్ని దాటారని కానీ 100 యోజనముల సముద్రాన్ని దాటారని కానీ మహర్షి అనలేదు. దాటిన తరువాత ఆయన 100 శబ్దం యొక్క లేకపోతే ఆ సంఖ్య యొక్క విశేషాన్ని ఆయన ప్రస్తావించలేదు. ఆయన అన్నది ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరీచ మహోదధేస్తథా దదర్శ లంకాం అమరావతీమివా. ఆ సముద్రం ఎలా ఉంది అంటే అది దానవపన్నగాయుతం, దానవుల చేత పాముల చేత కూడుకుని ఉన్నటువంటి సముద్రము. ఏమి ఆ 2 మాటలు ఎందుకు అనాలి? అనేకమైనటువంటి కెరటములతో కూడుకుని ఉన్నది. అటువంటి సముద్రాన్ని దాటి ఆయన తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే, ఆ త్రికూటము అనబడేటటువంటి పర్వత శిఖరము మీద ఆకాశంలో వ్రేలాడుతోందా లేకపోతే కదిలి వెడుతోందా అన్నట్లుగా అనిపించేటటువంటి
స్వర్గలోకపు రాజధాని అయిన అమరావతిని పోలినటువంటి లంకాపట్టణాన్ని చూస్తున్నారు. ఇందులో సముద్రమునందు పాములున్నాయి, సముద్రమునందు రాక్షసులు ఉన్నారు. ఇది బాహ్యమునందు వర్ణన. నిజమే, ఆ లంకాపట్టణంలో దక్షిణ సముద్రంలో అటువంటివన్నీ ఉన్నాయి. అందుకే కదూ బయలుదేరేటప్పుడే సుగ్రీవుడు చెప్తాడు, నువ్వు ఆ సముద్రంలో వెళ్ళేటప్పుడు సింహిక అన్న రాక్షసి ఉంటుంది, నీడ పట్టి లాగుతుంది, గమన వేగాన్ని తగ్గిస్తుంది, పరాకుగా ఉండు అని చెప్పాడు. కాబట్టి రాక్షసులు ఉన్నారు, పావులు ఉన్నాయి. అనేక పర్యాయములు గరుత్మంతుడు దక్షిణ సముద్రంలో ఉన్న పావుల్ని తన్నుకుని వెడుతుండగా చూశాను అని జాంబవంతుడు ప్రస్తావించాడు. బాహ్యమునందు సముద్రము, ఆంతరమునందు కూడా సముద్రమే. ఎందుచేత అంటే శ్రీరామాయణము కేవలము కావ్యమై బాహ్య కథని ఒక్కదాన్ని మాత్రమే చెప్పేది కాదు. కానీ రామాయణానికి ఒక ప్రత్యేకత ఉంది. రామాయణాన్ని రామాయణంగా వింటే వచ్చినంత ఫలితం, రామాయణాన్ని రామాయణంగా వింటే ఉన్నంత అందం నిజానికి తత్వపరిశీలనం చేయకపోయినా వచ్చే నష్టమేం లేదు. రామకథని రామకథగా వినేస్తే చాలు, రామాయణాన్ని రామాయణంగా చదివేస్తే చాలు, అపారమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. కాకపోతే తత్వాన్ని మరి ఎందుకు పరిశీలనం చేయడం, అసలు ఆ అవసరం ఏముంది అంటే, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మము రాముడిగా నడిస్తే వేదము శ్రీరామాయణంగా నడిచింది. కాబట్టి వేదమునందు చెప్పబడినవి ఏవి ఉన్నాయో అవి శ్రీరామాయణమునందు ప్రతిపాదింపబడి ఉన్నాయి. కాబట్టి అందులో మనుష్య జీవిత అభ్యున్నతికి సంబంధించిన విషయములు ప్రస్తావింపబడతాయి. ప్రత్యేకించి సుందరకాండకి సుందరకాండ అని పేరు రావడానికి కారణం అందులో ఉపాసనా రహస్యములను చెప్పింది కాబట్టి సుందరకాండ. మనుష్య జీవితం ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అనువైనటువంటి ఉపాధితో కూడుకుని ఉన్నటువంటి శరీరముతో ఉన్నవారికి ప్రత్యేకించి ఉపాసన గురించి తెలుసుకోవలసిన అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుచేత అంటే మిగిలిన ప్రాణులకు ఉపాసన లేదుగా, ఒక్క మనుష్యుడే చెయ్యగలడు. కాబట్టి మనుష్యుడు తెలుసుకోకపోతే ఇంకా ఉపాసనాక్రమాన్ని దిద్దుకునే అవకాశం ఎలా కలుగుతుంది? అందుకుని తత్వపరిశీలనం సుందరకాండలో తప్పకుండా చేస్తూ ఉంటారు పెద్దలు. కనుక సాగరమునందు పాములున్నాయి, సాగరమునందు రాక్షసులున్నారు. ఈ మాటకు అర్థం, సంసారము అంటే సముద్రమే, సంసారమునకు సముద్రమునకు ఏమీ తేడా ఉండదు. మరి అయితే వేదమే ఎందుకండి వివాహ కాండ పెట్టడం ఎందుకు? సంసారంలోకి ప్రవేశించమండం ఎందుకు? సంసారంలోకి ప్రవేశిస్తే తప్ప నువ్వు పరిణితి పొందవు అనడం ఎందుకు? సంసారంలో పడేసి నువ్వు సముద్రంలో పడిపోయావు, అందులో రాక్షసులు ఉన్నారు, పావులు ఉన్నారు, నీ కర్మ అంతే, మళ్ళీ పుట్టి అండం ఎందుకు? అసలు ఈశ్వరుడు ఆ వ్యవస్థని కల్పించకపోతే వచ్చిన నష్టం ఏమిటి అంటే, సంసారమును ఈశ్వరుడు కల్పించడానికి 3 ప్రధానమైన కారణములు ఉంటాయి. ఒకటి, ప్రతి మనుష్యునకు కూడా పుట్టుకతో ఒక రుణం ఉంటుంది. అది పితృరుణం. తండ్రికి రుణపడి ఉంటాడు. తండ్రి తనను ఎలా కన్నాడో తాను అలా ధర్మపత్ని వలన బిడ్డలను పొందవలసి ఉంటుంది. అలా బిడ్డలను పొందకపోతే పితృరుణం నుండి విముక్తుడు కాడు. కాబట్టి పితృరుణం నుండి విముక్తుడు కావడానికి ధర్మపత్నిని స్వీకరించి సంసారమునందు ప్రవేశించవలసి ఉంటుంది. రెండవ కారణం, కొన్ని కోర్కెలు, కొన్ని వికారములు మనసునందు ఒక వయసులో కలుగుతాయి. కామ వికారము అందులో ఒకటి. అటువంటి కామ వికారాన్ని ధర్మంతో ముడివేసేస్తే ఇక సమస్య రాదు. ధర్మపత్నిగా స్వీకరించి పురుషుని కామము స్త్రీ యందు, స్త్రీ కామము పురుషుని యందు ప్రవర్తిస్తే ఆ కామము ధర్మబద్ధమవుతుంది. దాని వలన ధర్మబద్ధమైన అర్థము కలుగుతుంది. సంతానం పితృరుణం నుండి విముక్తుడవుతాడు. అప్పుడు పరిశీలించగలుగుతాడు, ఏమి ఇవన్నీ భోగాలు, ఈ సుఖాలు, ఇవన్నీ నిజమైన సుఖాలా అని విచారించి వైరాగ్యాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. లేకపోతే కోటలో కూర్చుని యుద్ధం చేసినంత తేలికగా ఉండదు కోట బయట నిలబడి యుద్ధం చేయడం. కోరిక తీరి ఈ కోరిక పెద్ద కోరిక, ఈ సుఖం పెద్ద సుఖమా అని వైరాగ్యం పొందడం తేలిక తప్ప అసలు ఇంద్రియములను నిగ్రహించి కూర్చోవడం చాలా కష్టం. అవి ఎప్పుడు కాటు వేస్తాయో తెలియదు.
ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. అవి కాలు కింద పాము లాంటివి, ఎప్పుడు కాటేస్తాయో తెలియదు. అందుకని అలా కాటు వేయడానికి అవకాశం ఇవ్వకుండా ఇంద్రియ భోగమును ధర్మపత్నితో కలిపేస్తే అప్పుడు అది ధర్మబద్ధమైపోతుంది. కాబట్టి దాని వలన దోషము లేకుండా వైరాగ్యమును పొందడానికి అవకాశం కలుగుతుంది. అందుకుని సంసారమునందు ప్రవేశిస్తాడు. మూడవ కారణం ఒకటి ఉంటుంది, అది కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటి కారణం. ఈ రెండు తెలిసో తెలియకో ప్రతివాడికి పెళ్ళవుతుంది. ఈ రెండు యాంత్రికంగానైనా కలిగిపోతాయి. వైరాగ్యం రావడం మాట దేవుడికి, కానీ మిగిలిన రెండు నడుస్తాయి. కానీ మీరు చూడండి, పచ్చికాయ వగరగా ఉంటుంది, పండిపోతేనే తీయగా ఉంటుంది. మళ్ళీ పువ్వుగా ఉన్నప్పుడు అన్నీ తీయగా ఉంటాయి. కుంకుడు పువ్వులో కూడా మకరందం తీయగానే ఉంటుంది, మల్లె పువ్వులో మకరందం తీయగానే ఉంటుంది, పారిజాత పుష్పంలో మకరందము తీయగానే ఉంటుంది. పువ్వుగా ఉన్నప్పుడు లోపలి తేనె అన్నిటిలోనూ తీపే, కుంకుడు పువ్వు కదా అని చేదుగా ఏమి ఉండదు, అది అందులో మకరందం తీయగానే ఉంటుంది. మళ్ళీ పిండే కాయగా ఉన్నప్పుడు వగరం, మళ్ళీ పండిపోతే అన్నీ తీయగా ఉంటాయి, తీయటి పండుగ మారిపోతుంది. అంటే నేను కుంకుడు లాంటి వాటిని ప్రస్తావించట్లేదు. మామిడికాయ లాంటివి మొదట వగరుగా ఉన్నా తర్వాత తీయగా మారతాయి. మీరు ఈశ్వరుని యొక్క పాదములు పట్టుకొని ఉపాసన చేసేటటువంటి ప్రయత్నం ప్రారంభం చెయ్యగానే మొట్టమొదట కలిగేటటువంటి పెద్ద ఉపద్రవం ఏది అంటే శాంతి కలగదు. ఇది ఉపాసన ఎందుండేటటువంటి పరమరహస్యం. దీని ఎందు ఊంచుకోలేక నిలబడలేక చాలామంది సతమతం అయిపోయి వెంటనే ప్రశ్న వేస్తారు. నా జీవితంలోనే నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఇలాంటి వాటి విషయంలో. ఎందరో అడుగుతుంటారు ఆ ప్రశ్న. అసలు మీరు ఈశ్వరుడి విషయంలో కూర్చునేటప్పటికీ మొదట వచ్చేది ఏది అంటే విషమే వస్తుంది, పాములే బయలుదేరుతాయి. ఎందుచేత అంటారేమో, ఇలా కూర్చుందాము అని మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, సూర్యోదయాత్పూర్వం కూర్చుందాము అని మీరు అనుకుంటే పూజా మందిరంలో మీరు చాలా పరిశ్రమ చేయవలసి ఉంటుంది. మీరు సూర్యోదయం ఏ 5 గంటల 15 నిమిషాలకో అవుతుంది అంటే ఏ 4:15కో నిద్ర లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానం చేసి పూజామందిరంలోకి వెళ్ళిపోయి సూర్యోదయాత్పూర్వం కూర్చుని నిర్మాల్యం తీసేయాలి. ఇందులో చాలా సంతోషం అండి, రేపటి నుంచి లేచిపోతాం అనడం తేలిక, చాలా కష్టం. అయ్యి బాబోయ్ 4:15కి లేవడమేనండి అంటాం. అందున చిత్రం ఏమిటో తెలుసా, అసలు ఉపాసనా కాలం అంతా ప్రకృతి చేత ప్రతిబంధక స్వరూపమై ఉంటుంది. ప్రకృతి మిమ్మల్ని అనుష్ఠానంలో ఒక్క అడుగు వేయడానికి వీలు లేకుండా అడ్డొచ్చి నిలబడుతుంది. అనుష్ఠానం చెయ్యవలసిన కాలం అంతా అయిపోయిన తర్వాత, ఉపాసనా కాలం అయిపోయిన తర్వాత మీరు లేవడానికి వీలుగా ఉంటుంది. అందుకే మీరు చూడండి, దక్షిణాయనం ప్రవేశించిన దగ్గర నుంచి ఉపాసనా కాలం. దక్షిణాయనంలో మీకు ఇప్పుడు వర్ష ఋతువు, తెల్లవారుజామున వాన పడుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది, మెరుపులు మెరుస్తూ ఉంటాయి, కరెంట్ ఎప్పుడూ పోతుంది, చీకటిగా ఉంటుంది. అప్పుడు లేచి స్నానం చేసి పూజామందిరంలోకి వెళ్ళబుద్ధి అయ్యదు. బా ఎవ్వరూ లేవలేదు, బాల్కనీలోంచి చూస్తే చీకటిగా ఉంది, కుక్కలు కూడా పడుకున్నాయి. అంటే నేనొక్కడిని లేచిపోవడం ఎందుకు, కాసేపు పడుకుని 6ంటికి లేద్దామని మళ్ళీ పడుకుంటాడు. ఆ తర్వాత వచ్చేది శరత్కాలం, మరీ కష్టం. కార్తీక సోమవారం నాడు స్నానం చేయండి అంటే అంతకన్నా ఉపద్రవం ఇంకోటి ఉండదు. తెల్లవారుజామున లెమ్మని శాస్త్రం అంటుంది, మనమేమో ఉహుహు అని వడకెలోక ముర్వీనాథ, తెల్లవారుజామున లేవలేని పరిస్థితి మంది. ప్రకృతి ఎదురు తిరిగి నిలబడుతుంది. చలికాలంలో రుచి అక్కర్లేదు, వేడిగా ఉంటే చాలు తినబుద్ధి వేస్తుంది. కానీ అప్పుడే ఉపవాసాలు ఎక్కువ చేయవలసిన తిథులన్నీ వస్తాయి. ప్రకృతి ఎదురు తిరిగి నిలబడుతుంది. మీరు మనోనిబ్బరంతో గురువాక్యాన్ని స్వీకరించి ఇంద్రియములను గెలిచి మీరు శరీరాన్ని కష్టపెట్టి ఉపాసనకి నిలబడాలి. అంతే తప్ప ఉపాసన తేలికగా ఉంటుందా అండి అని ఎప్పుడు అడగనూకూడదు, ఆ ప్రశ్న ఉండదు. ఉపాసన ఎప్పుడూ క్లేశంతో ఉంటుంది, కష్టంతోనే ఉంటుంది. ఏ కష్టము లేకుండా ఉంటుందా అండి అని నన్ను అడిగారు అనుకోండి, నేను అలా ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే శాస్త్రమే చెప్పండి, నేను ఎందుకు చెప్తాను. మీరు కష్టపడి